కథా స్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ త్రిశంకు నగరం కథ. రచన శ్రీ ఎంవి రామిరెడ్డి. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. పానకాలింట్లో పొద్దున్నే మళ్లీ మంటలు లేచాయి. మాటలతో ఆ మంటలు రాజేసిన గంగమ్మ ఇంకా నిప్పులు కక్కుతూనే ఉంది. నిప్పుల వంక చూసే ధైర్యం లేని పానకాలు దిగాలుగా కూర్చుని ఉన్నాడు. ఆ సెగల ధాటికి పానకాలు భార్య మొహం మాడిపోయిన మొక్కజొన్న పొత్తులా అయింది. పడమటి గదికే పరిమితమైపోయి మాటల వేడిని బట్టి పరిస్థితి తీవ్రతను అంచనా వేస్తోంది పానకాలు కూతురు సుస్మిత. మెల్లగా బీటలు వారిన ఆమె మనసు ఇప్పుడు ముక్కలై విరిగిపడుతోంది. వసారాలోకి వచ్చి అత్తను దులిపేయాలన్న ఆవేశం ఆమెను నిలవనివ్వటం లేదు. అలా చేస్తే తండ్రి ఒప్పుకోడని నిగ్రహం పాటిస్తోంది. ఇదిగో ఇదే శివర్రాక, శివర మాట, మళ్ళా నీ గడప తొక్కను, అల్లుడికిస్తానన్న ఆస్తి ఇవ్వందే గడప దాటను అని అరుగు మీద కూర్చుంటూ, వచ్చి గంట దాటింది, మొహన కాసిని కాపీ నీళ్లు పోసే దిక్కు కూడా లేదు అంది నిష్ఠూరంగా. పానకాలు భార్య వంటింటి వైపు పరుగు తీసింది. పానకాలు పశువుల కొట్టంలోకి నడిచాడు. తాతల కాలం నాటి నుంచి ఇంటెనక 6 సెంట్ల స్థలంలో ఉన్న కొట్టం అది. ధరలు ఆకాశంలో ఊరేగినప్పుడు కొట్టం అమ్ముతావా అని అడగని బేరగాడు లేడు. 2 గేదెల ముందు మేత వేసి పాలు పితికి ఇంట్లోకి నడిచాడు. భార్య ఎదురొచ్చి పాల తపేలా అందుకుంటూ, పిండి లేదండి, హోటల్కెళ్ళి ఇడ్లీ తేకూడదు అంది. పానకాలు బయటికి నడిచాడు. 2 ఇళ్లకు అవతల వ్యాన్ ఆగి ఉంది. దాని నిండా ఇంటి సామగ్రి. ఇంకో పోర్షన్ వాళ్ళు కూడా ఖాళీ చేసినట్టున్నారు. వాహనం వెళ్ళిపోయింది. సాంబయ్య వీధి అరుగు మీద దిగాలుగా కూర్చునున్నాడు. 25 అడుగుల వెడల్పు కూడా లేని ఆ వీధిలో 5 అంతస్తుల భవనం కట్టాడు సాంబయ్య. చేతిలో డబ్బుండి చేసిన పని కాదు. అద్దెలకు జనం ఎగబడుతున్న రోజుల్లో బ్యాంకులు పిలిచి మరీ అప్పులిచ్చాయి. నెలలా వచ్చే అద్దె డబ్బుతో తేలిగ్గా వాయిదాలు కట్టేయొచ్చని, భవనం మిగిలిపోతుందని లెక్కలేసుకున్నాడు. లెక్క తప్పలేదు. 10 పోర్షన్లు కిటకిటలాడాయి. సాంబయ్య ఆకాశంలో నడిచాడు. హఠాత్తుగా పరిస్థితి తలకిందులైంది. ఒక్కొక్కరే ఖాళీ చేశారు. కిస్తీలు ఎట్లా కట్టాలో తెలియక సాంబయ్య సతమతం అవుతున్నాడు. ఆలోచనలు మోసుకుంటూ సెంటర్కు చేరుకున్నాడు పానకాలు. ఒకప్పుడు 2-3 కూల్ డ్రింక్ షాపులు, 3-4 బడ్డీ కొట్లు, 4-5 బజ్జీ బండ్లు, ఒకే ఒక్క గుడిసె హోటల్తో బుద్ధుడి వదనంలా ప్రశాంతంగా కనిపించే 4 రోడ్ల ఆ కూడలి ఇప్పుడు పంతం పట్టిన పంచనారసింహుడి విగ్రహంలా ఉంది. మొన్నటిదాకా 10 తలల కూర్పుతో రావణాసురుడు విశ్వరూపంలా ఉండేది. ఫ్యాన్సీ స్టోర్లు, స్వీట్ షాపులు, బేకరీలు, పానీపూరీ బళ్ళు, మోడర్న్ సెలూన్లు, రెడీమేడ్ దుస్తులు, బ్యూటీ పార్లర్లు. పచ్చి పల్లెటూరు నవనగరంలా ముస్తాబైంది. రియల్ ఎస్టేట్ ఆఫీసులైతే సందుకొకటి. ఉన్న ఫలంగా ఊడిపడిన అభివృద్ధికి మంచి కిక్కిచ్చేందుకు 5-6 వైన్ షాపులు. మస్తాన్ హోటల్ కిటకిటలాడుతోంది. జనం వెనుక తన వంతు కోసం నిలబడ్డాడు పానకాలు. పొద్దున్నే లేవగానే రాత్రి మిగిలిపోయిన అన్నంలో పెరిగేసుకుని కలుపుకుని తినే రోజులు అతని మదిలో మెదిలి పెదవుల మీద నవ్వు మొలిచింది. 4 ప్లేట్లు ఇడ్లీ పార్సెల్ కట్టమని చెప్పి పక్కకొచ్చి నిలబడ్డాడు. ఇదో పానకాలు, ఇట్టారా? ఆ పక్కనే బండ మీద కూర్చుని ఉన్న కిట్టారెడ్డి కేకేసి, నేను దోశలు కట్టమన్నాలే, టైం పట్టిద్ది, కూకో అన్నాడు. బండ మీద కూర్చున్నాడు పానకాలు. చుట్టూ ఉన్న జనాన్ని పలకరిస్తూనే ఉన్నాడు కిట్టారెడ్డి. అరే కాసులు, నీ ఓటేల సంగతేంద్రా, ఇక మూతేసినట్టేనా? ఆ భగవంతుడికే తెలియాలి మామా. లక్షలు వెచ్చించి
అదే సెంటర్లో ఆధునిక హంగులతో రెస్టారెంట్ పెట్టిన కాసుల మొహంలో నిరాశ తాండవించింది. ఖాదర్ భాయ్, నీ షాప్ మళ్ళా తెరిచేది ఉందా? బీహార్ లేబర్ మళ్ళా వచ్చేట్లేరు, ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు. అద్దాలు బిగించి మరీ హంగామా చేసి బియ్యము కూరగాయలు అమ్మే షాపు ప్రారంభించిన ఖాదర్ పెదవి విరిచాడు. కిషోరు, నీ ఫైనాన్స్ కొట్టు తీసేసి పిండి మరన్నా పెట్టుకోరా. ఎటకారంగా ఉంది బాబాయ్ నీకు. పొలం అమ్ముకున్నావు, లక్షలొచ్చి పడినాయి, ఏ కబుర్లేనే చెబుతావు నీకే? ఫైనాన్స్ వ్యాపారంలో నిండా మునిగిన కిషోర్ బాధగా అన్నాడు. ఆ లచ్చల కట్టలన్నీ ట్రాక్టర్కి ఎత్తించి నీ ఇంటికి పంపిస్తాలే, మళ్ళా మొదలుపెట్టు వడ్డీ వ్యాపారం. ముండా అన్నయం పనులు చెయ్యి బాక్రా, గట్టిగానే మందలించాడు కిట్టారెడ్డి. కిషోర్ తలదించుకున్నాడు, తుర్రుమన్నాడు. అరే వెంకటేశు, కుంటకాడు సేను దున్నినట్టుండవు, ఏమేత్తన్నావేంది? మినుము పెట్టాలనుకుంటాన్నా కిట్టన్నా. నువ్వురా మునగాడివి, మళ్ళా కళ్ళం చేయబోతున్నావు. నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు వెంకటేష్, చేతిలో టిఫిన్ పొట్లం ఊపుకుంటూ. పానకాలు కిట్టారెడ్డి వంకే చూస్తున్నాడు. 6 అడుగుల పొడుగు, చెక్కలాంటి శరీరం, గట్టి మనిషి. ఆపకుండా 10 ఎకరాలు దున్నేవాడు. ఎద్దుల్ని సైకిల్తో కట్టడి చేసేవాడు. బండలాగుడు పోటీలు ఉన్నాయంటే కటికలో ఉన్న ఎద్దుల పక్కన ఎద్దులా నిలబడేవాడు. ఇప్పుడు పిట్టలా అయిపోయాడు. 60 దాటక ముందే వట్టిపోయిన పత్తి పొలంలా అయిపోయాడు. హుషారు మాత్రం తగ్గలేదు. మట్టసంగా గడ్డివాము వేయటంలో కిట్టారెడ్డి దిట్ట. తను పైకి మోపులు అందించేవాడు. మీ ఇద్దరూ కలిస్తే వాము యమవాటంగా వత్తదిరా అని ఊరు ధృవీకరించింది. పుల్లల వాములైనా అంతే. గ్యాస్ పొయ్యిలు లేని కాలంలో పంటలైపోగానే పత్తి కట్టే, మిరపకట్టే నరుక్కొచ్చి తెచ్చి దొడ్లో వాములేసుకునేవాళ్ళు. రోజు కొద్ది కొద్దిగా వంటకు వాడుకునేవాళ్ళు. రోడ్డు మీద బైకులు, కార్లు పోతూనే ఉన్నాయి. మొన్నటి దాకా భారీ లోడు లారీలు, వ్యాపారుల కార్లు, పోలీస్ జీపుల రాకపోకలతో ఆ రోడ్డు కిక్కిరిసి ఉండేది. ఏంది వ్యవహారం పానకాల? అమ్మాయి సంగతి ఏం చేస్తున్నావు? పొద్దున్నే మళ్ళా మీ అప్ప దిగబడిందనుకుంటా. బండమించి కాళ్ళు కిందకి దించుతూ అడిగాడు కిట్టారెడ్డి. అవునన్నాయ్, ఏం చేయాలో అర్థం కావటంలా. ప్లాట్లు కూడా రాయికి తప్పేట్లేదు నిస్పృహగా అన్నాడు పానకాలు. నేనంటే నోరేసుకొని బతుకుతున్నా. ఉండదంతా రాసేసి వాయి లేనోళ్ళు నువ్వు నీ పెళ్ళం ఏం తిని బతుకుతారా? అంతోటి మొగుడు ఉంటే ఎంత, ఊడితే ఎంత? పిల్ల బంగారం, ఎట్టగైనా బతుకుద్ది. కిట్టారెడ్డి గొంతులోనూ ఏదో దుఃఖం. ఇడ్లీ మెత్తగా ఉంది, చట్నీ చెత్తగా ఉంది అంటూనే 2 ప్లేట్లు లాగించేసి, ఏం పానకాలా, పొద్దుటి నుంచి నేను లబలబ మొత్తుకుంటానా, నీకు చీమ కుట్టినట్టయినా లేదేంది అని మళ్ళీ నట్టింట్లో పొగబెట్టింది గంగమ్మ. ఇదిగో అప్ప, నిన్ను తేపకి తిప్పుకోవడం నాకు శబ్బరిగానే ఉంది. సీనుగాడికి కూడా ఫోన్ చేశాను. మాపటాలకంతా వస్తాడు, మాట్లాడి ఏదో ఒకటి చేద్దాం. ఏదో ఒకటా? నువ్వు చేయగలిగింది ఒక్కటే ఉంది. తనకేం కావాలో చెప్పింది. అన్నీ ఇచ్చేస్తే మేమెట్ల బతకాలా? ధైర్యం చేసి అడిగింది పానకాల భార్య. ఇల్లుందిగా, ఇల్లు కొట్టం కలిపి 7 గజాల దాకా ఉండదు. దీర్ఘం తీసింది గంగమ్మ. పెంకుటింటి వంక ప్రేమగా చూసుకున్నాడు పానకాలు. డాబా కట్టాల్సిందేనంటూ అమ్మ కొడుకు చెవి ఇల్లు కట్టుకుని పోరారు. తను ఒప్పుకోలేదు. కూతురు మద్దతు పలికింది. గదిలోంచి సుస్మిత బయటకొచ్చింది. చీర కట్టి ప్రత్యేకంగా తయారై, నాన్న నేను గుంటూరు దాకా వెళ్ళొస్తాను, వ్యానిటీ బ్యాగ్ చేతికి తగిలించుకుని చెప్పులేసుకుంటూ చెప్పింది. పానకాలు వద్దనలేదు, వెళ్ళి రమ్మని చెప్పలేదు. తల ఊపాడు. అంతే. అత్తవైపు నిర్లక్ష్యంగా చూస్తూ బయటికి నడిచింది. బుద్ధుందా? ఈడొచ్చిన పిల్ల, పెళ్ళైన పిల్ల టిక్కుమంటూ ఊరేగబోతూ ఉంటే యాడికి పోతున్నావు, ఎందుకు పోతావు అని అడిగే జ్ఞానం కూడా లేదా? విరుచుకుపడింది గంగమ్మ. ఆ ప్రశ్నలకు సమాధానాలు చాలా ఉన్నాయి పానకాల దగ్గర. గుండెల్లో మరుగుతున్న ఆ జవాబుల్ని బుజ్జగించి పజ్జో పెట్టాడు. అప్ప వంక ద్వేషంతో కూడిన చూపు ఒకటి విసిరి కండవా భుజానేసుకుని బయటికి నడిచాడు. ఎందుకు కుంటకాడ చేను చూడాలనిపించింది. అటువైపు నడక మొదలుపెట్టాడు. కూడల నుంచి ఉత్తరానికి తిరగగానే రోడ్డు పక్కన టెంట్ కనిపించింది. 50 మంది దాకా రైతులు కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. కొందరు నల్ల రిబ్బన్లు ధరించారు. రాజధాని రైతుల నిరసనోద్యమానికి 650 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక బ్యానర్లు కట్టారు. మొదటి వరుసలో కూర్చుని ఉన్న నర్సయ్య ఎప్పట్లాగే పిలవటంతో దగ్గరగా వెళ్ళాడు పానకాలు. అరే పానకాలు, గంటసేపున్న కూకోరా, ఇప్పటికే శానా నష్టపోయాం.
పోరాటం చేయకపోతే మొత్తానికి మునిగిపోతాం అన్నాడు కుర్చీ చూపిస్తూ. పానకాలు నవ్వి నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. నరసయ్య అనేకసార్లు అట్లా అడగటం, పానకాలు నమస్కరించి వెళ్ళిపోవటం రివాజుగా మారింది. ఓ ఫర్లాంగ్ దూరం నడిచాడు. రోడ్డుకి కుడిపక్క మరో టెంటు, అందులోనూ కొందరు రైతులు. రాజధాని తరలింపునకు అనుకూలంగా వాళ్ళు చేస్తున్న ఉద్యమానికి కూడా 300 రోజులు నిండాయి. దానికి సారథ్యం వహిస్తున్న మోహన్ రావు టెంట్ గుంజకు ఆనుకొని సిగరెట్ కాలుస్తున్నాడు. ఇడ్లీ తిన్నా నీరసంగా అనిపించింది పానకాలకు. గుంటూరు నుంచి సచివాలయం వైపు వెళ్లే బస్ ఎక్కి కుంటకాడ దిగి చేలోకి నడిచాడు. చేను నిండా పిచ్చి చెట్లు, అడవిలా తయారైంది. గట్టు మీదే పొలం చుట్టూ ఒకసారి తిరిగి జమ్మి చెట్టు నీడలో కూర్చున్నాడు. కొమ్మల మధ్యలోంచి ఊగిసలాడుతున్న వెలుగు నీడలో అతన్ని కాల ప్రవాహంలో ముంచి తేలుస్తున్నాయి. రాష్ట్రం విడిపోకముందే 5గురు అన్నదమ్ములు విడిపోయారు. అరెకరం పొలం, 1,00,000 అప్పుతో మిగిలాడు పానకాలు. పొలం పని తప్ప వేరే విద్య తెలియదు. రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. తోటి రైతుల పొలాల్లో పనులకు వెళుతూనే 4 ఎకరాల కౌలుకి చేశాడు. నష్టాలు భరించాడు. విపత్తులు తట్టుకున్నాడు. భార్య అండగా నిలబడింది. అప్పు తీర్చుకున్నారు. కూడబెట్టుకున్న డబ్బుతో ఏడాదికో ఎకరం చొప్పున 4.5 ఎకరాల పొలం కొన్నారు. 5 ఎకరాల ఆసామి అయ్యాడు. కొడుకుని కూతుర్ని చదివించాడు. తమ పిల్లలతో పాటు గంగమ్మ కొడుకు చదువుకి సాయం చేశాడు. గంగమ్మ పానకాలకి పెదనాన్న కూతురు. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది. గాలివాటు మనిషి. చదువుకి సాయం అందించినంతకాలం ఎవరికి పెడుతున్నావురా? నీ కూతురి కోసమేగా. తెలివిగా అల్లుడిని ముందే ఘాటికి కట్టేసుకుంటున్నావు అని లౌక్యం పోయేది. కొడుక్కి హైదరాబాద్లో ఉద్యోగం రాగానే ప్రకాశం జిల్లా నుంచి 10 ఎకరాల కట్నం ఇస్తామన్న కబురు వచ్చిందని అటువైపు పొగ్గింది. మంచి ముహూర్తాలు లేవని ఆగింది గాని లేకుంటే లగ్నపత్రిక రాయించేదే. అనూహ్యంగా అమరావతి రాజధాని అయ్యింది. ఆ ఊరు కూడా రాజధాని పరిధిలో చేరింది. 10 లక్షలు కూడా పలకని పొలం రాత్రికి రాత్రి కోటికి పడగలెత్తింది. గంగమ్మ ప్లేట్ ఫిరాయించింది. ఎంత ఆదుకున్నావయ్యా వాడి చదువుకు, ఎంత సాయం చేశావు. ఈ బొందిలో ఊపిరుండగా నీ కూతుర్ని కాదని ఇంకొకరిని చేసుకొని ఇస్తాను అని ఇంటి దగ్గరే మకాం వేసింది. ఆమె బుద్ధి తెలిసినా కూతురు ఇష్టపడిందన్న కారణంతో పెళ్లికి ఒప్పుకున్నాడు పానకాలు. 2 ఎకరాలు పిల్ల పేర పెడతానని హామీ ఇచ్చాడు. 2 కోట్ల మనసులో కళకళలాడడంతో గంగమ్మ ఆనందంగా సుస్మితను కోడలుగా స్వీకరించింది. హైదరాబాద్లో కాపురం పెట్టాక పట్టుబట్టి మరీ పొలాన్ని కోడల పేరు మీద రిజిస్టర్ చేయించుకుంది. కోటి మీద బేరం నడుస్తుంది. శుభ్రంగా 2 ఎకరాలు అమ్మేసుకొని ఇంకెక్కడైనా 10 ఎకరాల పొలము, హైదరాబాద్లో 3 గదులు ఇల్లు కొనుక్కోమని తను మొత్తుకున్నాడు. అది ఎకరం 3-4 కోట్లకు పెరిగిద్దిరా దద్దమ్మ, అమ్ముకోవటం పిచ్చి పని అందామే. పానకాలకున్న మరో 2 ఎకరాలు భూసేకరణలో పోయింది. పరిహారంగా ప్రభుత్వం ప్లాట్లు కేటాయిస్తానంది. పంటలు వేయొద్దని ఆదేశించింది. దాదాపు 35,000 ఎకరాల భూమి విత్తనాల పలకరింపుకు నోచుకోక పిచ్చి మొక్కలకు ఆనవాళ్లుగా మిగిలింది. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన కొడుకు పోరు భరించలేక మిగిలిన ఎకరాన్ని ₹1,00,00,000 అమ్మాడు. కొన్ని బాకీలుంటే తీర్చాడు. మిగతా డబ్బుతో కొడుకు కారు కొన్నాడు. అపార్ట్మెంట్ కట్టే వ్యాపారం మొదలెట్టాడు. తాడేపల్లి దగ్గరలో భారీ ధర చెల్లించుకున్న స్థలంలో 5 అంతస్తుల అపార్ట్మెంటు దాదాపు పూర్తిగా వచ్చింది. సగం ఫ్లాట్లు అమ్ముడయ్యాయి. అప్పట్లో ఉన్న డిమాండ్ ప్రకారం గాలిలో లెక్కలు వేసి హీనపక్షం 1,00,00,000 మిగులుతుందని లెక్కలు కట్టాడు. ప్రభుత్వం మారింది. రాజధాని 3 ముక్కలైంది. అంచనాలన్నీ 1000 ముక్కలయ్యాయి. పొలాలు, స్థలాలు రెక్కలు తెగి నేలవాలాయి. కార్లు మొహం చాటేశాయి. రియల్ ఎస్టేట్ బోర్డులు దుమ్ము పట్టాయి. నువ్వు 2 కోట్లు ముట్ట చెబుతానన్నావు. ఇప్పుడు ఎకరం 50 నచ్చలు కూడా లేదు. అంటే 1,00,00,000 నష్టం. గవర్నమెంట్కి ఇచ్చిన 2 ఎకరాలకు గాను స్థలాలు కేటాయించారుగా, ఆటి నా కొడుకు పేరు రాయి అంటూ గంగమ్మ గత సంవత్సర కాలంగా పోరు పెడుతోంది. కొడుకు కట్టిన అపార్ట్మెంట్లో కొత్తగా ఒక బుకింగు లేదు. పైగా అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇచ్చేయమని బలవంతం చేస్తున్నారు. ఆ వ్యాపారం మీద పెట్టిన కోటిని ఎట్లా వెనక్కి తీయాలో తెలియక కొడుకు విశాఖపట్నం పారిపోయాడు. జీవిక కోసం అంగలారుస్తున్నాడు. ఇప్పుడు గంగమ్మ పీకల మీద కూర్చుంది. ఏం చెయ్యాలి? ఆలోచనలకు తలలో నరాలు చిట్లిపోతున్నట్టు అనిపించింది పానకాలకు. తలెత్తి ఆకాశం వంక చూశాడు. 2 చేతులు పైకెత్తి పెద్దగా అరిచాడు. ఓ పానకాల స్వామి, మేము అడిగామా రాజధాని కావాలని? మేము అడిగామా ఏడు నుంచి తీసుకెళ్లిపోమ్మని? ఏంది దాగుడు మూతలు? ఎందుకీ దొంగాటలు? ఉప్పెన లాంటి వార్తతో ఊరంతా నిద్రలేచింది.
పున్నమ చెరువు దగ్గరికి జనం పరుగులు తీశారు. పానకాలు చేరుకున్నాడు. చెరువుడ్డున రావి చెట్టు కొమ్మకు కట్టిన ఎడ్ల పగ్గాలకు కిట్టారెడ్డి నిర్జీవంగా వేలాడుతున్నాడు. కిట్టారెడ్డి భార్యా పిల్లలు గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. పోస్ట్ మార్టం పూర్తయితేనే శవాన్ని అప్పగిస్తా ఉంటున్నారు పోలీసులు. పొలం అమ్మగా వచ్చిన 40 లక్షలు బంధువు ఒక ఆయనకు అప్పుగా ఇచ్చాడంట. ఆడేదో చిట్టీల వ్యాపారం పెట్టి అందరినీ ముంచాడంట. ఈయనకి ముండి చేయి చూపించాడంట ఎవరో చెబుతున్నారు. అక్కడ చేరిన జనం నోట విభిన్న కథనాలు. నిన్న టిఫిన్ సెంటర్ దగ్గర కిట్టారెడ్డి పలకరింపులు పరాజకాలు గుర్తొచ్చాయి పానకాలకి. మోసం చేసావు కిట్టారెడ్డి, నోరేసుకొని బతుకుతానన్నావు, సిగ్గులేదు చచ్చిపోవటానికి. పానకాలు మనసు మూగగా రోధిస్తోంది. ఏం పానకాలు మావా, ఎట్ట ఉండవు? అక్కడికొచ్చిన దేవదానం పలకరించాడు. అతని మాట ముద్దగా ఉంది, కొద్దిగా తూలుతున్నాడు. దేవదానానికి సెంటు భూమి లేదు. ఎలాంటి పన్నైనా కళాత్మకంగా చేయగల సాధకుడు. భుక్తికి డోకా లేదు. రాజధాని మోజు జనాన్ని కుదిపేస్తున్న వేళ పొలాల క్రయ విక్రయాల్లో మునిగి తేలాడు. చేతుల్లో డబ్బు తిరిగింది. అలవాట్లు చుట్టుముట్టాయి. ఇప్పుడు అలవాట్లు మాత్రమే మిగిలాయి. పొద్దున్నే మొదలుపెట్టావా? తింటానికి గింజలు లేవు గాని తాగడానికి మందు కావాలనా? ఇంకెన్నాళ్ళు మావా, ఇవాళ కిట్టారెడ్డి, రేపు దేవదానం, ఎల్లుండి పానకాలు. ఒకరోజు అటో ఇటో అంతే, ఉండన్నాళ్ళైనా మజా చేసుకోవాలా? వేదాంతం మాట్లాడాడు దేవదానం. పానకాలు మౌనంగా ఇంటి ముఖం పట్టాడు. అతని కళ్ళ ముందు నెత్తిన 5 అంతస్తుల బరువుతో సాంబయ్య, మెడలో రెస్టారెంట్ అనబడే గుదిబండతో కాసులు, కూరగాయల గాయాలతో ఖాదర్, డబ్బు నోట్ల ఊగిలో కూరుకుపోయిన కిషోర్, నిండా అప్పుల పాలైన కొడుకు లీలగా కదలబారుతున్నారు. వెంకటేష్ల ఒకరో ఇద్దరో మళ్లీ మట్టితో జట్టు కడుతూ కొత్త ఆశలు రేకెత్తిస్తున్నారు. ఇంటికి చేరుకున్నాడు పానకాలు. రాత్రి పొద్దుపోయి వచ్చిన కొడుకు ఆలస్యంగా నిద్రలేచాడు. అల్లుడు కూడా పొద్దున్నే దిగాడు. అప్ప ఫోన్ చేసి రమ్మన్న ఆజ్ఞ వేసి ఉంటుందని ఊహించాడు పానకాలు. టిఫిన్లు కానిచ్చి అందరూ ఒకచోట చేరారు. చర్చలు మొదలయ్యాయి. ప్లాట్లు తన కొడుకు పేరు రాయటం మినహా మరేం మధ్య మార్గానికి గంగమ్మ ఒప్పుకోలేదు. నిజానికి ఆ ప్లాట్లు సర్కారు ఎక్కడ కేటాయించిందో పానకాలకే తెలియదు. వాటి తాలూకు పత్రాలు కూడా ప్రశ్నార్థకమే. చివరికి పానకాలు, అతని భార్య, కొడుకు అందుకు అంగీకరించారు. సుస్మిత అడ్డం తిరిగింది. మీ అమ్మను వదిలేయండి, మీరు చెప్పండి, మీకు నేను కావాలా, నా ఆస్తులు కావాలా అంటూ భర్తను నిలదీసింది. అతగాడు తలంచుకుని నిలబడ్డాడు. మాట్లాడరే, ప్లాట్లు మీ పేరు మీద రాయరు, నా పేరు మీద రాస్తారు. అయితే నాదో కండిషన్, మీ అమ్మ మనతో ఉండడానికి వీల్లేదు, కరాఖండిగా చెప్పింది సుస్మిత భర్త కళ్ళలోకి చూస్తూ. ఏందే ఈ నాటకాలు అంటూ పట్టలేని కోపంతో తన పక్కనే ఉన్న ఇత్తడి బిందెను చేతి సత్తువ కొద్దీ విసిరి కొట్టింది గంగమ్మ. అది గోడకి తగిలి అదే వేగంతో వెనక్కి వచ్చి పానకాలు తలకు బలంగా తాకింది. అతను కుప్పకూలిపోయాడు. సుస్మిత దగ్గరుండి తండ్రిని చూసుకుంది. 2 రోజుల తర్వాత పానకాలను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇంటికి చేరుకున్నాక తండ్రిని మంచంలో పడుకోబెట్టి పక్కనే కూర్చుందామె. నాన్న, ఆస్తులు చెరమే తప్ప స్థిరం కాదు. ఇంకో 2 ఎకరాలు ముట్ట చెప్పి నన్ను ఇంటికి పంపించగలరు. కానీ నాకు కష్టం వచ్చినప్పుడు 2 కన్నీటి బొట్లు రాల్చలేని కర్కోటకుల మధ్య ఎట్లా బతకమంటారు? తల్లి మాట తప్ప తనలో సగాన్ని గౌరవించలేని మనిషి నాకు అక్కర్లేదు. నేను గుంటూరులో జాబ్ చూసుకున్నాను. నా కాళ్ల మీద నేను బతకగలను. రేపే అతనికి విడాకుల నోటీస్ పంపబోతున్నాను. నిక్కచ్చిగా చెప్పి వెళ్లిపోతున్న సుస్మిత వంక ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది తల్లి. 3 రోజుల తర్వాత ఉదయం 10 గంటల ప్రాంతంలో పానకాలు కూడలి దగ్గరికి చేరుకున్నాడు. ఉత్తరానికి తిరిగి సచివాలయానికి వెళ్లే రోడ్డు పక్కనే ఉన్న టెంట్ దగ్గర ఆగాడు. పేపర్ చదువుతున్న నర్సయ్య పానకాలను చూసి ఏదో అనబోయి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. పానకాలు 1 నిమిషం రోడ్డు మీద నిలబడి మెల్లగా శిబిరంలోకి నడిచి నల్లటి రిబ్బను తలకు కట్టుకుని నర్సయ్య పక్కనే కూర్చున్నాడు. మీరింతవరకు త్రిశంకు నగరం కథ విన్నారు. రచన శ్రీ ఎంవి రామిరెడ్డి. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ 17/10/2021 ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ప్రచురించబడింది.
ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి